మీరిద్దరు ఎక్కడ కలిసిరు ఫస్ట్? ఫస్ట్ అయితే నా కాలేజ్ నుంచి నేను డాన్స్ లా సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయినాం. పోయినప్పుడు ఏంటంటే అక్కడ జాను ఫస్ట్ నువ్వు చూసినప్పుడు ఏమనిపించింది? జాను అంటే ఎట్లా నార్మల్ ఫ్రెండ్సా మీరిద్దరు, లేదంటే ఫస్ట్ లుక్ లోనే లైన్ వేసినావా? లుక్ ఏం లేదన్నయ్యో. ఎన్ని రోజులు ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్సా ఒక 3 months దాకా ఉండవచ్చు. 3 months దాకా. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? ఎవరు? అక్కడ ఇంటెన్షన్ అర్థం అవుతుంది అంటే వీళ్ళు యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళడము, అక్కడ కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఎందుకు నీకు అంటే ఫస్ట్ సాగర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు? శిల్పారామంలో అంటే వాళ్ళు వీడియోస్ పరంగా కదన్నా అప్పుడు ఫస్ట్ చూసినప్పుడు సాగర్ ఒప్పుకుంటాడా లేదా ఏంటి అనే ఆలోచన కూడా రాలేదా నీకు? అంటే సాగర్ నుండి ఫోటో చూపించిందంట ఈ అమ్మాయి. అప్పుడు అయితే నేను ఏం చేసిన అంటే అన్న మంచిగా ఉంటుండే చూసాక నీకు ఇట్లాంటి భార్య రావాలరా, ఇంత అందమైన భార్య రావాలి అంటే అప్పుడు అమ్మ ఇందులో కూడా మీ అమ్మ ఉంది. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇట్లా అనుకుంటూ వస్తున్నా. హైదరాబాద్ పిల్లనే వేసుకున్నా, అక్కడ గ్రాండ్ వేసుకోలేకపోయినా. ఎందుకంటే ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు, మా ఇంట్లో జాను ఫస్ట్ నువ్వు ఎందుకు ఏ ఇయర్ లో ఘట్టం జరిగింది? నువ్వు ప్రపోజ్ చేసింది ఏ ఇయర్? అమ్మా మీ చిన్న పిల్లలు మీరు. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేయంగానే సాగర్ ఏమన్నాడు అసలు? ఫస్ట్ నువ్వు ఐ లవ్ యూ అని నువ్వు ప్రపోజ్ చేసినావా? ఎట్లా ప్రపోజ్ చేసినావు అసలు? చెప్పు ఎందుకు లాగేస్తున్నావు అయితే నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని నీకు ఎందుకు సాగర్ అంత నచ్చిందంటే ఏం చెప్తావు జాను? మంచి వ్యక్తి, తాగుడు అలవాట్లేదు, ఎవరని ఒక మాట అన్నాడు, అమ్మాయిల దిక్కు చూడడు. వద్దని మా అమ్మ మా ఫ్యామిలీ, వద్దని వీళ్ళ ఫ్యామిలీ. నాకు మా అమ్మ వాళ్ళు ఎట్లైనా ఒప్పించుకోవాలని నేను ఏం చేసిన అంటే బీపీ ఒకటిసారి సడన్ గా ఇట్లా వెనక గుద్దుకున్నా. ఓహో ఎందుకు? వద్దు వద్దు అని అంటున్నాను. ఓకే ఇట్లా సడన్ గా గుద్దుకునేసరికి ఏమైందంటే మీరు పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతుంది దీంట్లో. యాక్చువల్ గా మొన్న కామెంట్ వచ్చింది, మీరిద్దరు ఎక్కడ కలిసిరు ఫస్ట్? ఫస్ట్ అయితే నా కాలేజ్ నుంచి నేను డాన్స్ లా సెలెక్ట్ అయ్యి డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయినాం. ఇట్లా హైదరాబాద్ పోతాం కదా, పోయినప్పుడు ఏంటంటే అక్కడ చూసుకున్నాం. మేము కూడా సెలెక్ట్ అయింది, అలా డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయింది. హైదరాబాద్ లో ఏంటి శిల్పారామంలో ఒకటి ఉండే. ఇక అన్ని జిల్లాల వారి 30 జిల్లాలు ఉండే కదా. అవును, వాళ్ళందరి 31 పాటలు వచ్చు కదా ఆ రోజు జరిగినాయి శిల్పారామంలో. ఫస్ట్ ఇట్లా చూసుకున్నాం అంతే. అంటే ఆ టైం వరకు నేను షార్ట్ ఫిలిమ్స్ తీసిన, రన్ అవుతూనే ఉన్నాయి. అవును, అదేదో ఎగ్జామ్స్ గురించి కూడా తీసినావు, మీ అన్న కొడతాడు మొన్న చూసిన అది నేను. ఓకే, అవన్నీ అప్పుడు కలిసిన తర్వాత ఓకే. ఏ ఇయర్ లో మీరు ఇద్దరు కలిసింది? ఎక్కడ చూసుకున్నారు ఫస్ట్? టైం అంటే తెలియదు కానీ ఫస్ట్ లుక్ ఎక్కడ? ఈ అమ్మాయి భలే ఉంది శిల్పారామంలో. జాను ఫస్ట్ నువ్వు చూసినప్పుడు ఏమనిపించింది? జాను అంటే ఎట్లా నార్మల్ ఫ్రెండ్సా మీరిద్దరు, లేదంటే ఫస్ట్ లుక్ లోనే లైన్ వేసినావా? లుక్ ఏం లేదన్నయ్యో, చూసుకున్నాం అంతే, ఏం లేదు అలా. దాన్ని చూసి నేను చూసినా అంతే. ఇక తర్వాత ఆ నుంచి ఎవరి వాళ్ళ ఇంటికి పోయినాము. ఆ తర్వాత మేము యాదగిరిగుట్ట పోయినాం. యాదగిరిగుట్టకి ఎవరు మీరిద్దరు? లేదు మా ఫ్యామిలీ నుంచి నేను. ఈమె ఏం చేసిందంటే భువనగిరిలో అడుగుకుంటుంటే, ఓకే ఈమె దగ్గరనే కదా వాళ్ళకి భువనగిరి నుంచి. ఆ రోజు ఈమె చూడడానికి వచ్చింది. మీ ఫ్యామిలీనా? నేను పోయినా తెలియదు కదా, మీ టెంపుల్ కి వచ్చింది. మేము ఫ్యామిలీ పరంగా మేము పోయినాము. ఓకే, తర్వాత చూసినప్పుడు అప్పుడు అనుకున్నాను ఎక్కడ చూసినట్టుంది అనుకుంటే వచ్చి శిల్పారామంలో కలిసాం, గుర్తుందా అది అంటే అవునా ఓకే ఓకే అనుకుంటా. అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్సే. ఇక లవ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎన్ని రోజులు ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్సా ఒక 3 months దాకా ఉండవచ్చు. 3 months దాకా ఫ్రెండ్స్ గానే మాట్లాడుకున్నాం. తర్వాత ఓపెన్ అప్ అయింది. ఓకే, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? ఎవరు? జాను నువ్వా?
అంటే ఎందుకు జాను నీకు ఫస్ట్ ఇప్పుడు సాగర్ ని చూసినప్పుడు అక్కడ ఇంటెన్షన్ అర్థమవుతుంది, అంటే వీళ్ళు యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళడము, అక్కడ కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఎందుకు నీకు అంటే ఫస్ట్ సాగర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు శిల్పారామంలో? అంటే వాళ్ళు వీడియోస్ పరంగా కదన్న, అప్పుడు ఫస్ట్ చూసినప్పుడు వీడియోస్ పరంగా వాళ్ళ వీడియోస్ బాగుంటాయని అట్లా మాట్లాడినా, నెక్స్ట్ అనుకోకుండా కలిసినాం అది యాదగిరి గుట్టలో, అక్కడ కొంచెం ఇంకా మంచిగా క్లోజ్ అయినా. తర్వాత మెల్లగా అంటే వీళ్ళ మాటల విధానం, క్యారెక్టర్ గానీ మాట్లాడేటప్పుడు చాలా బాగా అనిపించింది అన్న. మంచి ఫ్యామిలీ అనిపించింది. మంచి ఫ్యామిలీ అనిపించింది. ఆంటీతో అంటే అప్పుడు ఆంటీ అన్న అత్తమ్మతో కూడా మాట్లాడినా, ఇట్లా వీడియోస్ బాగుంటాయి అట్లా. అప్పుడు అత్తమ్మ కూడా మంచిగా మాట్లాడిరు, వాళ్ళు మాటలు మంచిగా ఉన్నాయి అన్నట్టు. సో అయితే ఇలాంటి ఫ్యామిలీలో వెళ్ళాలి అని అనుకున్నా. ఓకే, అప్పుడే ప్లాన్ చేసుకున్నారు. ఆమె ముందే అయితే మొత్తం మీద జాను ముందే సాగర్ ని లాక్ చేసింది, చేసుకుంటే ఇతన్నే వేసుకోవాలి, వీళ్ళ ఇంట్లో ఇలా ఫ్యామిలీకి వెళ్ళాలి అని. కాదు నీకు జాను సాగర్ ఒప్పుకుంటాడా లేదా ఏంటి అనే ఆలోచన కూడా రాలేదా నీకు? ఒప్పుకుంటాడన్న. అంటే మా అత్తమ్మ అంటే సాగర్ నుండి ఫోటో చూపించిందంట ఈ అమ్మాయి. అప్పుడు అయితే నేను ఏం చేసిన అంటే అన్న, ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేయాలంటే అమ్మాయిలు కావాలి కదా. ఈ అమ్మాయి అంటే నాకు పరిచయం అయింది ఆల్రెడీ. ఫోటో ఇచ్చిన అమ్మ మన షార్ట్ ఫిల్మ్ కి అమ్మాయి ఓకేనా అంటే ఫోటో ఇచ్చింది. అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు కూడా మంచిగా కాదు, అప్పుడు చెప్పిగా మంచిగా ముద్దుగా ఉంటుండే. ఇప్పుడు పిల్లలు పుట్టినాక కొంచెం పక్కగా అప్పుడు మంచిగా ఉంటుండే. చూసాక నీకు ఇట్లాంటి భార్య రావాలరా, ఇంత అందమైన భార్య రావాలి అంటే అప్పుడు అమ్మ. ఇందులో కూడా మీ అమ్మ ఉంది ఉన్నది. ఓకే, కానీ అప్పుడు వరకు నేను ఇట్లా ఈమెనే చేసుకుంటా అది ఇదైతే నాకు థాట్ లేదు. తర్వాత అనిపించింది కదా చూసినాక, అవునా మంచిగా ఉంది కదా. మా అమ్మ కూడా అన్నది ఈ అమ్మాయి ఓకే మనకు అన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ సాగర్ అంటే చిన్నప్పటి నుంచి నువ్వు బంజారా అమ్మాయినే చేసుకుంటావు, హైదరాబాద్ అమ్మాయినే తీసుకొచ్చుకుంటావు అని అనేదంట. నిజంగానే బంజారా అయితే అట్లనేది కాదు కానీ, బంజారా అమ్మాయిని కాదు కానీ, చిన్నప్పటి నుంచి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా, హైదరాబాద్ పిల్లని చేసుకుంటా అని మా అమ్మతో ఊకంటుండే అన్న. నువ్వు అంటుండేనా? నేను అంటుండే. ఓకే, హైదరాబాద్ పిల్లని చేసుకుంటా, లవ్ మ్యారేజ్ చేసుకుంటా, గ్రాండ్ గా చేసుకుంటా హైదరాబాద్ అని అన్న. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇట్లా అనుకుంటూ వస్తున్నా. హైదరాబాద్ పిల్లని చేసుకున్నా, కానీ గ్రాండ్ గా చేసుకోలేకపోయినా. ఓకే, ఎందుకంటే ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు, మా ఇంట్లో ఒప్పుకోలేరు. ఓకే జాను, ఫస్ట్ నువ్వు ఎందుకు ఏ ఇయర్ లో ఈ ఘట్టం జరిగింది? నువ్వు ప్రపోజ్ చేసింది ఏ ఇయర్? అమ్మా, మీ చిన్న పిల్లలు మీరు, సరే ఇద్దరు పిల్లలు కాగానే 50 సంవత్సరాల లెక్క చెప్తున్నారు అన్న. సిన్స్ 5-6 సంవత్సరాలు అవుతుంది ఇక, అది ఇప్పుడు దాని తర్వాతనే ఇక. ఓకే, ఆ టైంలోనే. ఏ ఇయర్ లో అయింది మీ మ్యారేజ్? 2023 లో మ్యారేజ్ అయింది. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేయగానే సాగర్ ఏమన్నాడు అసలు? ఫస్ట్ నువ్వు ఐ లవ్ యూ అని నువ్వు ప్రపోజ్ చేసినావా? ఎట్లా ప్రపోజ్ చేసినావు అసలు? నీకొకటి చెప్తా అన్నావా? జూమ్ చెప్పు అని అంటే చెప్పలా అద్దా అని అన్నా. చెప్పు ఎందుకు లాగెత్తున్నావు అన్నాడు. అయితే నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని అన్నా. సాగర్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? ఇమీడియట్ గా వచ్చేసిందా? ఏమైనా టైం తీసుకున్నాడా? అంటే అన్న అయితే ఇక ఫ్రెండ్షిప్ నడుస్తుంది. ఈమె మీద నాకు ఇంటెన్షన్ ఉండే, నా మీద ఆమెకి ఇంటెన్షన్ ఉంది, కానీ ఓపెన్ అప్ అవుతలేం అన్నట్టు. ఓకే ఓకే, ఏదో ఒక రోజు ఓపెన్ అప్ అవుతాం అన్నట్టే ఉండే. నేనేందంటే ఆమెను ఓపెన్ అప్ కావాలని నేను. ఓకే, ఆమెనే చెప్పాలి అట్లా ఓపెన్ అప్ అయ్యేలా చేసాను నేను. నీకు ఎందుకు సాగర్ అంత నచ్చిందంటే ఏం చెప్తావు జాను? అంటే మంచి వ్యక్తి, తాగుడు అలవాట్లేదు, ఎవరని ఒక మాట అన్నాడు, అమ్మాయిల దిక్కు చూడడు. ఓకే, అమ్మాయిల దిక్కు చూడడు అసలు. జాను నిజం చెప్పరా అన్న, అలాంటి హ్యాబిట్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి లేదు అసలు. అంతేనా? వైఫ్ ఈస్ వైఫ్, సింగిల్ అండ్ గణేష్. నా మనసులో ఒకటే థాట్, అంటే పెళ్లి కాక ముందుకు నాకు ప్రపోజ్ చేసిన మస్తు మంది ఉన్నారు. ఓకే, నేను కూడా అనుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా కదా, నాకంటే ఒక అమ్మాయి మంచి అమ్మాయి దొరకాలి. మళ్ళీ ఇంకోటి ఏంటనుకుంటే నాకు అంతనో కొంత యాక్టింగ్ వచ్చు, డాన్స్ వచ్చు. అప్పుడు ఏమైందంటే నేను అది పెళ్లి కాక ముందుకు అమ్మ వాళ్ళతో అంటుండే, నాకు వచ్చే అమ్మాయి నాకు ఎందరో కొంచెం అయితే డాన్స్ వచ్చు, కొంచెం అయితే యాక్టింగ్ అయితే వచ్చు. నాకు వచ్చే అమ్మాయి కూడా యాక్టింగ్ పరంగా కానీ డాన్స్ పరంగా కానీ బ్యూటిఫుల్ గా ఉండాలి. అంటే మనం ఉంటది కదా ఇట్లా మనం అప్పటి నుంచి
యూట్యూబ్ లో చూసిన వాళ్ళని అబ్బాయి వీళ్ళ జంట మా జంట అలా ఒకవేళ నాకు పెళ్ళైంది అనుకో నా జంట కూడా ఇట్లనే పాపులర్ కావాలి, అబ్బా Okay. వీళ్ళ జంట మంచిగా ఉంది అని అనుకోవాలి, నాకు అలాంటి అమ్మాయి రావాలని అనుకున్నా. ఓకే ఇక చూసిన ఈమె రీల్స్ చూసిన రీల్స్ చేసేది అప్పటికే చేసేది నార్మల్ గా కాలేజ్ కదా అప్పుడు టిక్ టాక్ అప్పుడు ఇష్టనే ఇన్స్టా ఓకే ఓకే రీల్స్ చూసిన డాన్స్ ఉంది అందం ఉంది అన్ని విధాలుగా సెట్ అవుతుంది మనం వీడియోలు తీసుకోవడానికి కూడా అన్ని విధాలుగా సెట్ అవుతుంది అని అనుకున్నా. నాకు కూడా మంచి ఇంటెన్షన్ ఉండే తన మీద, ఓకే నాకు ఆమె కూడా నా మీద మంచి ఇంటెన్షన్ ఉండే. ఇక ఓపెన్ అయితే నేనే ఫస్ట్ అయిదామని అనుకున్నా కానీ ఆమెనే అయింది. ఇక తొందరనే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. ఓకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పర్టికులర్ గా నేను ఏం చెప్పినంటే తిను నాకు ఐ లవ్ యూ చెప్పేటప్పుడు నేను కూడా ఐ లవ్ యూ అని తొందరగా చెప్పేసిన. బట్ ఒక మాట ఏం చెప్పినంటే లవ్ చేసుకున్న తర్వాత మళ్ళా ఇంట్లో ఒప్పుకుంటలేరు, అట్లా ఒప్పుకుంటలేరు ఇట్లా ఒప్పుకుంటలేరు అంటే అది అట్లా వద్దు, ఎందుకంటే డిస్టర్బెన్స్ జరుగుతాయి, అట్లా నాకు నచ్చది. మీ మనసులో ఒకవేళ ఇంట్లో తెలిసినా కూడా ఒప్పుకుంటే ఏం కాదు, ఒప్పుకోపోయినా కూడా మా డాడీ చచ్చిపోతా అంటాడు, మా అమ్మాయి చచ్చిపోతా అంటుంది, ఇది మనకు సెట్ కాదు అది కాదు ఇది కాదు అనే మాట నాకు మాట్లాడద్దు, తెగించి చేసుకోవాలి. ఏదున్నాయి కలిసినాం ఇక తెగించి చేసుకోవాలి అనే మాట అయితే మాట్లాడినా. ఓకే ఓకే అప్పుడు కూడా తను పాపం మా ఇంట్లో వద్దని పెళ్లి వేసుకున్నాక మా ఇంట్లో వద్దని మా వాళ్ళు వీళ్ళ వద్దని వీళ్ళు మస్తు ప్రెషర్ జరిగింది మాకైతే. ఓకే వద్దన్నారా ఫస్ట్ ఒప్పుకోలే ఇంట్లో ఒప్పుకోలేరు. లాస్ట్ మూమెంట్ లో నేను ఇక పెళ్లి చేసుకున్నాం అన్న, ఇక పెళ్లి చేసుకున్నామన్నాక మా ఫ్యామిలీ అన్ని తీసుకొచ్చి ఈమె ఫ్యామిలీ ఈమె తీసుకుపోయారు, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళారు. వద్దని మా అమ్మ మా ఫ్యామిలీ, వద్దని వీళ్ళ ఫ్యామిలీ. ఇక నాకు మా అమ్మ వాళ్ళు ఎట్లైనా ఒప్పించుకోవాలని నేను ఏం చేసిన అంటే బీపీ ఒక్కసారి సడన్ గా ఇట్లా వెనక గుద్దుకున్నా. ఓహో ఎందుకు వద్దు అని అంటున్నాను. ఓకే ఇట్లా సడన్ గా గుద్దుకునేసరికి ఏమైందంటే నాకు వెనక ఇట్లా కొంచెం ఇట్లా బండలెక్కు ఉన్నది, దానికి దాకి వెనక గుచ్చుకపోయింది, బ్లడ్ మొత్తం అయింది. తర్వాత నీ సావు నువ్వు చావురా ఏంది ఇదంతా అనుకోవచ్చు, నీ సావు నువ్వు చావు నీ ఇష్టం, ఓకే ఓకే నీ సావు నువ్వు చావురా అంటే అప్పుడు మా వాళ్ళు ఒప్పుకున్నారు మొత్తం మీద. ఇక మా వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడానికి గల మెయిన్ రీజన్ ఎవరంటే మీ తాతనేనా? జాను వాళ్ళ తాత ఏం కాదు ఇచ్చి బాగా మంచి అబ్బాయి అన్నాడు, చూసిండు మనలాగానే ఉన్నాడు, పిల్లడు తెల్లగానే ఉన్నాడు, మంచి ముద్దుగా ఉన్నాడు. ఇక పెళ్లి అయిపోయింది, తాళి పడ్డానికి ఏం చేద్దాం, ఒకటే భర్త ఉండాలన్నట్టు మాట్లాడిండు. ఇక మా మామను కూడా ఒప్పించిండు, మా అత్తమ్మ వాళ్ళని కూడా ఒప్పించారు. డైరెక్ట్ మార్చి 8కి జాను మా ఇంటికి పంపారు. నాకు జనవరి 23 మ్యారేజ్ అయితే 23 మేము తీసుకెళ్ళారు, 24కి మేము తీసుకెళ్ళారు. మార్చి 18కి మేము ఓన్లీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. తర్వాత మార్చి 18కి మా ఇంటికి వచ్చి. ఓ సూపర్ జాను మొత్తం మీద ఇప్పుడు అంటే యాక్చువల్లీ నేను ఎందుకు అడిగినవన్నీ అంటే మొన్న నేను వీడియో తీసినప్పుడు అన్న మీరే తీసుకోవాలి జాను వాళ్ళదని నాకు కామెంట్లు వచ్చినాయి. యాక్చువల్లీ వీళ్ళకు టైం కుదరట్లేదు ఇంటర్వ్యూకి, కాకపోతే ఇది కాదు నేను మంచిగా చెప్తా, ఎందుకంటే కొన్ని మంచిగా చూపిస్తావు, ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో ఉండాలంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, అంత ఈజీ ముచ్చట అయితే కాదు, నోరుతో మాట్లాడినంత ఈజీ అయితే కాదు. బట్ ఆల్ ద బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ షూట్ లో మారేడుపల్లి షూట్ లో ఉన్న ఒకసారి లొకేషన్ చూపి పుష్ప షూట్ దగ్గరకు వచ్చినాం. ఇంకోటి జాను ఫైనల్ గా నీకు జాను సాగర్ లో బాగా నచ్చే అంశం ఏంటి, నచ్చని అంశం ఏంటి? అబద్ధాలు ఆడాడన్నా, ఏదన్నా నిజం చెప్తాడు. అంటే ఫస్ట్ ప్రపోజ్ చేసినాక నాకు ఇల్లు లేదు, మళ్ళీ ఈడికి వచ్చినాక అట్లా ఇట్లా నేను అది పర్ఫెక్ట్ చెప్పిన. కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధాలు చెప్తారు, చెప్పి నాకు అది ఉంది ఇది ఉంది అట్లుంది ఇట్లుంది అని చెప్తారు. డైరెక్ట్ నాకు ఎంత ఉన్నదో అంతే చెప్పిన. నేను నాకు ఎంత ఉన్నది ఒకప్పుడు ఉండే, ఇక అది లేదు, ఇప్పుడు ఉన్నది ఇంత. మీ ఫ్యామిలీకి చెప్పుకున్నా కూడా ఇంతే చెప్పు, మళ్ళా తర్వాత లేకపోయినా ఉన్నది అని చెప్తే మోసం చేసిందనే మాట రావద్దు. మళ్ళీ పర్టికులర్ టైంలో వస్తుంది, అది ఉన్నదనగా ఇది ఉన్న గొడవలు అయితే అది ఉన్నదనగా ఇది ఉన్నదనగా అనే మాట వస్తుంది. నాకు ఉన్నది ఇంత అని చెప్పిన. ఏమి కూడా చెప్పిన, నాకు నీతో నీ ఆశతో సంబంధం లేదు, నాకు నీతో అవసరం, నాకు నువ్వు కావాలి అని ఒక మాట మాట్లాడింది. ఓకే మీ అనుకున్నారా జాను ఇట్లా ఇంత ఎదుగుతామో ఈ రోజు ఇంత మంది ఆదరిస్తారు మమ్మల్ని అని అనుకున్నారా? అయితే అనుకున్నామన్నా, ఫస్ట్ నుంచి కొంచెం రీల్స్ లో కొంచెం ఫాలోయింగ్ ఉండే, సో సాగర్ వాళ్ళకి కూడా కొంచెం ఫాలోయింగ్ ఉండే కదా, అప్పుడు వీడియోస్ తీస్తారు కదా, సో అట్లనే మమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారని అనుకున్నాం. అట్లనే ఆదరించారు, అట్లనే ముందుకు తీసుకెళ్తారు, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఓకే యాక్చువల్లీ ఇది సందర్భం కాదు,
కాకపోతే మీరు అడిగిరు కాబట్టి వాళ్ళకు కూడా టైం కుదరట్లేదు, ఎందుకంటే ఫుల్ బిజీ ఉంటున్నారు కాబట్టి కొంతవరకే నేను ఒక మంచి వీడియో వాళ్ళు టైం ఇచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి వస్తున్నారు. మన ఇంటర్వ్యూ కోసం మనం ఎక్కువ టైం వేస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ సంతోషాన్ని ఏమైనా ఫీల్ అవుతాడేమో అని కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి గ్యాప్ లో తీసుకున్న ఇది.